రండి ఇప్పుడు నా ఇంటి టూర్ చూద్దాం. ఇదే నా ఇల్లు. లగ్జరీ తక్కువ, కామెడీ ఎక్కువ. ఇదే మా హాల్ మావా. నడుచుకుంటూ వస్తే సాధారణంగా ఉంది, కూర్చోగానే ఫ్యూచర్ స్టార్ట్ అయిపోయింది. ఇంటెలిజెంట్ బుక్ చాలు, అన్ని సబ్జెక్ట్స్ అందులోనే. ఏ జిల్ జిల్ జిగా జిగా, నాకు డైనోసార్ల గురించి తెలుసుకోవాలనుంది, నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఇక్కడికైతే వచ్చాం, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన ప్రపంచంలా కాదు. ముందు వెనకున్న ఆ డైనోసార్ నుంచి తప్పించుకుందాం. నెమ్మదిగా పక్కకి జరగాలి. ఇక్కడ పరుగెత్తడం ప్రమాదం, చూస్తూ కదలడమే బుద్ధి. ఇప్పుడే తప్పించుకున్నాను అనుకోకు, నా గుండె ఇంకా పరిగెత్తుతూనే ఉంది. ఈ అడవి సైలెంట్గా లేదు, ప్రతి చెట్టు నన్నే చూస్తున్నట్టుంది. పూర్తిగా స్వచ్ఛమైన ఆక్సిజన్. నా ఊపిరితిత్తులకు ఎంత హాయిగా ఉందో మీరు ఊహించలేరు. ముందు ఏదో కదులుతోంది. ఇప్పుడు హీరో స్టైల్ కాదు, బ్రెయిన్ మాత్రమే పరిగెత్తాలి. బాడీ సైలెంట్ మోడ్లో ఉండాలి. ఓరి నాయనో, హే జిల్ జిల్ జిగా జిగా, నాకు ఈ డైనోసార్ గురించి చెప్పు. ఇది బ్రాకియోసారస్. సుమారు 25 మీటర్లు పొడవు, బరువు 50 టన్నులు ఉంటుంది. శాకాహారి కావడంతో ప్రమాదం తక్కువ. ఎత్తైన చెట్ల ఆకులు తినడం దీని ప్రత్యేకత. మామా, ఇవి వెజిటేరియన్స్ అంట. బ్రతికిపోయాం. ముందు ఈ గుంపులో నుండి బయటపడదాం. ఒక్కోటి చాలా పెద్దవి, ఇక్కడే ఉంటే తొక్కిన ఆరదీస్తాయి. డైనోసార్లు కొంతమంది అమ్మాయిలు ఒకటే, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. అందుకని ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. మనం ఈ కొండెక్కి చూద్దాం, అప్పుడు బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే చిన్న మెట్లెక్కిన అలుపొస్తుంది. మొత్తానికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, మనమే పెద్దవాళ్ళం అన్న భావన ఎంత చిన్నదో. ప్రకృతి ముందు ఈగోకి చోటు లేదు. రెస్పెక్ట్ ఉంటేనే జీవితం ఉంటుంది. ఇవన్నీ ఇంత శాంతంగా ఉన్నాయంటే అందులో క్రమశిక్షణ ఉంది. అవసరం లేనప్పుడు గొడవ పడవు. ప్రకృతి సింపుల్ నియమాల మీద నడుస్తుంది కదా. హే జిల్ జిల్ జిగా జిగా, మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన డైనోసార్లు ఏవో చూపించు. ఇవి ముఖ్యమైన డైనోసార్లు, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన. ప్రతి ఒక్కదానికి ప్రత్యేకమైన పాత్ర ఉంది. వీళ్లే డైనోసార్లు. వీళ్ళు ఎలా ఉంటారు, ఎలా కదులుతారు, ఎలా వేటాడతారు, ఇప్పుడు ఒక్కొక్కరిని దగ్గరగా చూద్దాం. వీడు బ్రాకియోసారస్. వీణ్ణి మనం ఇంతకు ముందే చూసాం. చూడగానే హైట్ అర్థమయ్యే టైప్. డైనోసార్లలో పొడవు విషయంలో వీడే టాప్. వీడు శాకాహారి, నెమ్మదిగా కదులుతాడు. పెద్దదైన బిహేవియర్ మాత్రం చాలా కామ్. భారీ శరీరం ఉన్న ఎనర్జీ సేవ్ చేసుకుని జీవిస్తాడు. వీడు టైరానోసారస్ రెక్స్. చూడగానే పవర్ కనిపించే టైపు. డైనోసార్లలో స్ట్రెంగ్త్ విషయంలో వీడే బాస్. ఇవే వీడి పళ్ళు. చాలా పదునుగా, లోతుగా కూరుకుపోతాయి. నేటి సింహం, పులిలా ఒక్కసారి దాడి చేస్తే వదలడు. వీడు పక్కా నాన్ వెజిటేరియన్. ముక్కలేనిదే ముద్ద దిగదు. శనివారాలు లెక్క లేకుండా రోజూ మాంసమే తింటాడు. ఎదురైతే డేంజర్ ఖాయం. వీడు ట్రైసెరాటాప్స్. 3 కొమ్ములు, పెద్ద తలకవచం వీడి మెయిన్ ఐడెంటిటీ. ప్రమాదం ఎదురైతే వీడు నేటి గేదె లేదా ఖడ్గమృగంలా కొమ్ములతో డైరెక్ట్గా ఎదురుదాడి చేస్తాడు. వీడు పూర్తిగా వెజిటేరియన్. శనివారాలు, ఆదివారాలు చూసుకోకుండా ఆకులే తింటాడు. శాంతంగా ఉన్నా దగ్గరికి వెళ్తే రిస్కీ. వీడు స్టెగోసారస్. వెనుక భాగంలో ఉన్న పెద్ద పలకలు వీడిని వెంటనే గుర్తించేటట్టు చేస్తాయి. ప్రమాదం దగ్గరికి వస్తే వీడు నేటి పోర్కుపైన్లా వెనుక తోకలోని ముళ్లను రక్షణ కోసం వాడుతాడు. వీడు పూర్తిగా వెజిటేరియన్. శనివారాలు, ఆదివారాలు లెక్కలేకుండా ఆకులే తింటాడు. నెమ్మదిగా కదులుతాడు, కానీ దగ్గరికి వెళ్తే ప్రమాదమే. చూసారా, వీడి ముల్లులు సినిమా హీరోయిన్లా కత్తిలా ఉన్నాయి. ముల్లును ముల్లుతోనే తీయడం వీడి స్టైల్. కంటి చూపుతో కాదు, ముల్లులతో పొడుస్తాడు. వీడు వెలోసిరాప్టర్. వీడికి వెలాసిటీ ఎక్కువ. చిన్నగా కనిపించినా చాలా తెలివైన టైపు. ఒక్కసారి వచ్చిపొమ్మ మెరుపుతీగ అనే విధంగా వేగంగా పరిగెత్తడంలో వీడు నేటి అడవి కుక్కలలా గుంపుగా ప్లాన్ చేసి దాడి చేస్తాడు. పొట్టోడికి పుట్టెడు బుద్ధులన్నట్టు వీడు గొడవకి వెళ్లేటప్పుడు ఒక్కడే వెళ్ళడు, గుంపుగా
వీడి కులపోళ్లతో అటాక్ చేస్తాడు. ఈ బుడ్డోడు పక్కా నాన్ వెజిటేరియన్. వారాలు లెక్కలేకుండా మాంసమే తింటాడు. నిశ్శబ్దంగా వస్తాడు, అర్థమయ్యేలోపే పని అయిపోతుంది. వీడు స్పైనోసారస్. డైనోసార్లలో షేప్ చూస్తేనే వేరే లెవెల్ అనిపించే టైపు. వీడు పక్కా నాన్ వెజిటేరియన్. భూమి మీదే కాదు, నీటిలో కూడా మాంసమే తింటాడు. మల్టీ టాలెంటెడ్. అందుకే వీడిని సెమీ వాటర్ హంటర్ అంటారు. వీడు పరాసౌరోలోఫస్. తలపై ఉన్న ఈ పొడవైన క్రెస్ట్ వీడిని వెంటనే గుర్తించేటట్టు చేస్తుంది. నెత్తిమీద యాంటీనా పెట్టుకొని తిరుగుతూ దీంతో దూరదూరాలకు శబ్దాలు పంపుతాడు. నేటి ఏనుగులు చేసేలా గుంపుతో కమ్యూనికేట్ చేస్తాడు. వీడు పూర్తిగా వెజిటేరియన్. లెక్క లేకుండా ఆకులే తింటాడు. శాంతంగా ఉంటాడు. గుంపుతో ఉంటే ఇంకా సేఫ్. ఇతగాడు అలోసారస్. చూడగానే వేగం, అలర్ట్నెస్ కనిపించే టైపు. శరీరం మొత్తం వేట కోసం డిజైన్ అయినట్టే ఉంటుంది. వేగంగా పరిగెత్తడంలో వీడు నేటి చిరుతపులిలా పనిచేస్తాడు. ప్లాన్ చేసి, టైం చూసి సరైన చోట దాడి చేస్తాడు. టైరానోసారస్ రెక్స్ బలం మీద నడుస్తాడు. అలోసారస్ మాత్రం వేగం, స్ట్రాటజీ మీద నడుస్తాడు. రెక్స్ ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తే వీడు చుట్టూ తిరిగి సరైన ఛాన్స్ చూసుకుంటాడు. బలం కంటే తెలివెక్కువైన డేంజరస్ హంటర్. వీడు కార్నోటారస్. చూడగానే స్లిమ్ బాడీ, స్పీడ్ కోసం తయారైన టైపు. తలపై ఉన్న చిన్న కొమ్ములే వీడి ఐడెంటిటీ. పరుగులో వీడిని మించటం కష్టం. నేటి చీతాలా చాలా వేగంగా దూసుకెళ్తాడు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయితే నేరుగా దాడి. రెక్స్ బలం మీద నడిస్తే వీడు స్పీడ్ మీద నడుస్తాడు. చుట్టూ తిరిగే టైప్ కాదు, నేరుగా వెళ్ళాడంటే పనైపోతుంది. వీడు అంకైలోసారస్. చూడటానికి నడిచే ట్యాంక్లా ఉంటాడు. శరీరం మొత్తం బరువుగా, గట్టిగా తయారై ఉంటుంది. వీడి శరీరం మీద ఉన్న కవచం ఆర్మర్ వాహనంలా బండగా ఉండి శత్రువుల దాడిని తట్టుకుంటుంది. వెనుక ఉన్న ఈ భారీ తోకతో వీడు శత్రువులపై దాడి చేస్తాడు. వెజిటేరియన్ అయినా దగ్గరికి వెళ్తే సేఫ్ కాదు, కానీ డిఫెన్స్లో మాత్రం బెస్ట్. వీడు థెరిజినోసారస్. చూడటానికి కాస్త విచిత్రంగా కనిపించినా చాలా స్పెషల్ టైపు డైనోసార్. ఈ పొడవైన గోళ్లు చూసి భయపడాల్సిన అవసరం లేదు. వీడు వీటిని వేట కోసం కాదు, ఆకులు లాక్కోడానికి వాడుతాడు. పెద్ద గోళ్లున్న ఒకే కలర్ నెయిల్ పాలిష్ ఉంటుంది. వీడు పూర్తిగా వెజిటేరియన్. నేటి స్లోత్లా నెమ్మదిగా, ప్రశాంతంగా జీవిస్తాడు. వీడు వెజిటేరియన్. ఎప్పుడూ ఆకులే తింటాడు. చూడటానికి భయంకరంగా ఉన్నా మనసు మాత్రం చాలా వెన్న.